వాడు విక్రమ్ కాదు. నందన్ బైరాగిని విక్రమ్ ఒక బాధ్యత గల పౌరుడిగాను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గాను పట్టుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే? రుద్ర, ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు ఉదయానికల్లా మిత్ర ఇక్కడ ఉండాలి. రత్నావళి తండ్రి అయిన రత్నదత్తుడు కొన ఊపిరితో ఉన్న నాగుని చూసి ఏడ్చినప్పుడు నాగు కూడా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అలాగే రెండవ ప్రశ్న, కొన ఊపిరితో ఉన్న నాగు దగ్గరకి రత్నావళి వచ్చినప్పుడు ఆమెని చూసి నాగు పెద్దగా నవ్వాడు. ఎందుకు నవ్వాడు? విక్రమార్క మహారాజా, సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. సాగర్, స్నేహ, భేతాళుడి ప్రశ్న ప్రకారం, విన్న కథ ప్రకారం మీకు సమాధానం దొరికిందా? ఆ దొంగ ఎందుకు ఏడ్చాడు, ఎందుకు నవ్వాడు? బామ్మ, నాకెంత ఆలోచించినా తెలియడం లేదు. ఓహో, స్నేహ నువ్వేం ఆలోచించావు? నాకైతే ఏమీ అర్థం కాలేదు నానమ్మా. సరే, విక్రమార్కుడు ఏం సమాధానం చెప్తాడో చూద్దామా? ఓ భేతాళ, రత్నదత్తుణ్ణి చూసి నాగు ఏడవడానికి కారణం తన కుమార్తె కోసం, ఆమె కోరిక తీర్చడం కోసం రత్నదత్తుడు ఎంత ప్రయత్నించాడో నాగుకి తెలుసు. తనొక గజదొంగని తెలిసి తన ప్రాణాలు కాపాడి తనని అల్లుడిగా చేసుకోవాలని రత్నదత్తుడు చేసిన ప్రయత్నానికి తానేమీ ఉపకారం చేయలేకపోయానే అన్న ఆవేదనతో రత్నదత్తుణ్ణి చూసి నాగు ఏడ్చాడు. ఇక రెండవది, భేతాళ తనకు భర్తగా ఎంతో మంది యోగ్యులను తీసుకొచ్చినా ఇష్టపడని రత్నావళి చివరికి ఒక గజదొంగను చూసి ఇష్టపడడంలోని ఆంతర్యమేమిటో నాగుకు అర్థం కాలేదు. ఆడవాళ్ల మనసు సముద్రం కంటే లోతైనది అనే ఆలోచనతో నాగు రత్నావళిని చూసి నవ్వాడు. నానమ్మా, బట్టి ఒకసారి శ్మశానానికి వచ్చి వాళ్ళ అన్నయ్యని కలిసి బాధపడి వెళ్ళాడు కదా, మళ్ళీ రాలేదా? మంచి ప్రశ్న. విక్రమార్క మహారాజు రాజదర్బార్లో ఇప్పుడు ఏం జరుగుతోందో చెప్తాను, వినండి. అమ్మా, ఏమ్మా, అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఇలా నిద్రాహారాలు మాని మీ ఆరోగ్యం పాడు చేసుకోవటం మంచిది కాదు. బట్టి, నా కుమారుడైన విక్రమార్క మహారాజు ఇంద్రాది దేవతలు మెచ్చిన అరివీర భయంకరుడు, భూమండలాధీశుడు. అతనికి ఈ దుస్థితేమిటి నాయనా? క్రిమి కీటకాలతో, విషసర్పాలతో, దుర్గంధపూరితమైన ఆ శ్మశానంలో ఒంటరిగా బేతాళుణ్ణి మోసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి ఏమిటి నాయనా?
విక్రమార్కుని దీనస్థితిని తలుచుకుంటుంటే కన్న కడుపు విలవిల్లాడిపోతోంది. అమ్మా, అన్నగారి గురించి బాధపడకండి. అన్నగారు లేని అంతఃపురం విలవెలబోతున్న మాట నిజం. అష్టైశ్వర్యాలతో తులతూగే విక్రమార్క మహారాజు భూత ప్రేత పిశాచాలకు నిలయమైన ఆ శ్మశానంలో ఒంటరిగా దిక్కులేని వారిలా తిరగటం కళ్ళారా చూశాను. ఆ రోజు జ్ఞానశీలుణ్ణి చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది. అతని ప్రవర్తనలో ఏదో దోషం కనిపిస్తోందని అన్నగారిని హెచ్చరించాను. కాని మన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే మన ధ్యేయమని, జ్ఞానశీలుడికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే తన కర్తవ్యమని అన్నగారు చెప్పిన మాటలు నన్ను కట్టివేశాయి. లేకుంటే ఈ సమయానికి ఆ జ్ఞానశీలుణ్ణి ఎప్పుడో తుదముట్టించేవాణ్ణి. కాని అన్నగారి మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే ఊరకుండిపోయాను. అమ్మా, ఒక్క విషయం మాత్రం నిజం. ఇలాంటి జ్ఞానశీలుళ్ళు 1000 మంది వచ్చినా సరే మా అన్నగారు విక్రమార్క మహారాజుని ఏమీ చెయ్యలేరు. మీరు దిగులు చెందకండి. అన్నగారికి ఉజ్జయిని సామ్రాజ్య ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అమ్మా, మీతో మాట్లాడడానికి ఎవరో యోగిని వచ్చారు. యోగినియా? నన్ను చూడ్డానికొచ్చారా? అవునమ్మా. ఎందుకో ఏమిటో కారణం తెలుసుకున్నారా? అడిగానమ్మా. మీ విచారానికి కారణం ఆవిడికి తెలుసట. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్తున్నారు. పంపించండి. అలాగేనమ్మా. ప్రణామాలు. ఆశీనులు కండి. సుఖీ భవ. మహారాణి, నేనొక దైవాంశ సంభూతురాల్ని. సాక్షాత్తు ఆ దైవమే నన్నిక్కడికి పంపించిందని నేను భావిస్తున్నాను. అమ్మా, మీ ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. మీ కుమారునిపై మీకున్న మమకారం మీకు ఆందోళన కలిగిస్తోంది. విక్రమార్కుడు శ్మశానంలో బేతాళుడితో చేస్తున్న పోరాటం మిమ్మల్ని కలవరపరుస్తోంది. కానీ మీరు భావిస్తున్నట్లు జ్ఞానశీలుడు దుర్మార్గుడు కాదమ్మా. మహారాణి, పుట్టే ప్రతి ప్రాణికి, జరిగే ప్రతి సంఘటనకి ఒక బలమైన కారణం ఉంటుందనేది దేవరహస్యం తల్లి. ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన కూడా ఆ దైవ నిర్ణయమే తల్లి. విక్రమార్కుల వారు ఆ కాళికాదేవిని దర్శించి మణిమయ రత్న ఖచిత వీర ఖడ్గాన్ని సంపాదించారు. దేవేంద్రుణ్ణి మెప్పించి 32 సాలభంజికలతో కూడిన అపురూపమైన సింహాసనాన్ని అధిష్ఠించారు. అలాగే ఇప్పుడు బేతాళుడి ద్వారా విక్రమార్కుల వారి కీర్తి దశ దిశలా వ్యాపింపచేయబోతున్నారమ్మా. యోగిని, మీ పలుకులు మమ్మల్ని ఆనందపరిచాయి. కానీ
విచారంలో ఉన్న మమ్మల్ని ఊరడించడానికే ఇలా చెప్తున్నారేమోనని మాకనిపిస్తోంది. లేదమ్మా, ఎలాంటి సందేహము మీకు వలదు. తపస్సులో ఉన్న మాకు విక్రమార్కుల గురించి తెలిసింది. నిజానికి ఆ దైవమే నాకు బోధించింది. ఒక చక్రవర్తి తల్లైన మీరు ఇలా కంటతడి పెడితే సామ్రాజ్యానికి అరిష్టం వాటిల్లుతుందని మాకనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను తల్లి. మీరు నిశ్చింతగా ఉండండి. సెలవా తల్లి? మీరు మా అంతఃపురంలో 2 దినాలు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. వద్దు తల్లి, నేను మీ ఆతిథ్యం కోసం రాలేదు. మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. సెలవు. ఎందుకలా నవ్వుతున్నావు? పాపం మహారాణి. పాపం మహారాణా? మహారాణికి ఏమైంది? ఇప్పుడు వచ్చి వెళ్ళిందెవరో మహారాణికి తెలియదు. దైవాంశ సంభూతురాల్ని అని చెప్పగానే సంతోషపడిపోయింది. అదేంటి, ఆమె దైవాంశ సంభూతురాలు కాదా? కాదు, కాదనే అనుమానం భట్టి మనసులో బలంగా ఉంది. ఇంతకీ ఆ వచ్చిందెవరు? జ్ఞానశీలుడు. జ్ఞానప్రకాశవల్లి, నాకు తెలియని విషయం నీకెలా తెలిసింది? అన్ని విషయాలు అందరికీ తెలియవలసిన అవసరం లేదు. నిజానికి ఇప్పుడు ఆరంభం కాబోతున్న విక్రమార్క మహారాజు జ్ఞానశీలుల మధ్య యుద్ధం 32 జన్మల వరకు జరుగుతూనే ఉంటుంది. 32 సాలభంజికలమైన మనం విక్రమార్క మహారాజు జన్మించబోయే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరం ఆయనకి ధర్మపత్నులమవుతాం. 32వ జన్మలో జరగబోయేది ఆఖరి యుద్ధం. ఆ జన్మలో నేను విక్రమార్క మహారాజుకి భార్యగా జన్మిస్తాను. నానమ్మా, ఆ తర్వాత ఏమైంది? శ్మశానంలో విక్రమార్క మహారాజుకి బేతాళుడు కథ చెప్తున్నాడు. అవును, 8వ కథ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పటివరకు చెప్పిన కథలన్నిటికన్నా ఈ కథ చాలా వ్యత్యాసమైన కథ. వ్యత్యాసమైన కథ చెప్పు బామ్మ. నేనే జాగ్రత్తగా విని నేనే ఆన్సర్ చేస్తాను. నానమ్మా, నువ్వు కథ చెప్పు. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు. నువ్వే విక్రమార్క మహారాజు. నువ్వే విక్రమార్క మహారాజు. విక్రమార్క మహారాజువి. ఓకే సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. చాలు విక్రమ్, ఈ మాట చాలు. ఈ మాట చాలు. నీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అని ఇంతకాలం ఎదురు చూశాం. ఈ మాట చాలు విక్రమ్. పట్టాబొచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం.
అమ్మా రండి, ఇలా కూర్చోండి. చాలా కాలం తర్వాత మంచి భోజనం తృప్తిగా చేశాను. ప్రత్యేకించి ఆ కందాబచ్చలి కూర అమృత తుల్యం. మీరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు పడుకుంటే ఎలాగూ లేచేది ఉదయాన్నే. మీరు వెళ్ళి పడుకోండి. నరసింహశాస్త్రి గారు, మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క విషయం అడగచ్చా? నిరభ్యంతరంగా అడగండి. నాకు తెలిసిన విషయం అయితే చెబుతాను. ఏమీ లేదు. మీ పూజ గదిలో ఒక భాండాన్ని చూశాను. ఏమిటది? అదా, తాళపత్రాలు. తాళపత్రాలా? ఓహో, తమరి దగ్గరికి నాడీ జ్యోస్యం చెప్పించుకోవటానికి వస్తారే, వాళ్లకు సంబంధించిన పత్రాలా? కాదు, ఇవి వేరే తాళపత్రాలు. మా పెరట్లోని భూమిలో లభించాయి. భూమిలో లభించాయా? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే కాదు, అతి రహస్యమైనవి, అతి పవిత్రమైనవి కూడా. నరసింహశాస్త్రి గారు, మీ మాటలు నాలో కుతూహలాన్ని రేపుతున్నాయి. అంత రహస్యమైన విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? అందులో ఏం రాయబడి ఉన్నదో? క్షమించండి, అది జ్యోతిష్య రహస్యం. దానికి సంబంధించిన వాళ్లకు మాత్రమే చెప్పాలి, అది కూడా దైవాజ్ఞ లభించినప్పుడు. ఏదో కుతూహలం చంపుకోలేక అడిగాను. ఏమీ అనుకోకండి. పర్వాలేదు. అనంత, పదండి. ఉంటానండి.
నా మంత్రశక్తితో నాగుల్నే వశం చేసుకోగలిగిన నాకు ఈ పాము ఎదురు తిరుగుతుందంటే స్థల ప్రభావమా? కాళముఖ! కాళముఖ! నందన్ బైరాగి నరసింహశాస్త్రి సాధారణమైన మనిషి కాదు. అతను నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. బైరాగి, ఈ ఇంట్లో నీ శక్తులు పనిచేయవు. నాగదేవత ఇక్కడ నిరంతరం కాపలా కాస్తూ ఉంటుంది. అది కూడా ఒక ఋషి అంశ. నువ్వు ఏం చేయదలుచుకున్నా అది ఈ ఇంటి బయటనే. నందన్ బైరాగి, ఇక్కడ కూడా నీ శక్తులు పనిచేయవు. నందన్ బైరాగి, ఇక్కడ నుంచి కొన్ని గజాల దూరం వరకు నీ శక్తులు పనిచేయవు. మైథిలి, ఏమైంది ఇంత రాత్రి వేళ? నాకు భయం వేస్తోంది. భయమా? ఎందుకు? ఏమైంది? మన ఇంటికి వచ్చాడే రామానుజ శాస్త్రి, ఆయన ప్రవర్తన ఏం బాలేదు. ఏదో తేడా కనిపిస్తోంది. ఏం మైథిలి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆయన చాలా గొప్పవారు. ఆయన గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? అది కాదనంత. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? రా రా చూపిస్తాను.
రాత్రి అయితే సరే, ప్రతిరోజు ఇదే గొడవ. ఇంకోసారి పక్కన కనిపించావో చంపేస్తాను. వదలరా. భయంగా ఉంది. కాళముఖ